హాయ్ గాయ్స్, ఈ వీడియో చూడండి, మంచిగా చూడండి వీడియో. మన వినాయకని ఊరేగింపప్పుడు అందరం సరదాకి వెళ్తుంటాం. కరెంట్ తీగలకు బొమ్మలు తగిలి ఆ కర్రతో ఎత్తుతుండగా మనుషులు ఎలాగ కుప్పకూలిపోయి పడిపోతున్నారో, చనిపోయారో తెలియదు, బ్రతుకున్నారో తెలియదు. దయించి మనకాడేవో పెద్ద డబ్బులు ఉన్నాయని పొడవైన బొమ్మలు, నచ్చిన బొమ్మలు, అందరికంటే ఊర్లో మనమే పెద్ద బొమ్మ తెచ్చామని గొప్ప అయిపోయి పెద్ద పెద్ద బొమ్మలు తెచ్చి ఇలాంటి కరెంటు తీగలకి తగులుకొని కర్రలతో ఎత్తేటప్పుడు అవగాహన లేకుండా అలాగ జనాలు ప్రాణాలు పాంగొట్టుకోవడము. దేవుడి భక్తి అనేది ప్రాణాలు పాంగొట్టుకోవడం కాదు, మన భద్రత, మన జాగ్రత్త ఉండాలి. ఎలాగబడితే అలాగ మనం దాన్ని ఊరేగింపేటప్పుడు మాత్రం అందరూ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరూ అవగాహన కోసం మాత్రమే. ఇది మన కరీంనగర్లో రియల్గా జరిగినది. ఇది రియల్గా జరిగింది కాబట్టి నా ఫ్రెండ్ నాకు ఒకడు వీడియో పెట్టిండు, వాటిని నేను యూట్యూబ్ చేస్తానన్నా. దయించి మీరు మాత్రం కంపల్సరీగా ఊరేగింపు అప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. కరెంటు తీగలు, బొమ్మలు, కరెంటు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దయించి ఊరేగింపు అప్పుడు బొమ్మలు తిరిగే ప్రాంతాల్లో మన కరెంటు వాళ్ళు పూర్తిగా కరెంటును బంద్ చేస్తే నేనైతే ఇంకా సంతోషిస్తాను. మరి అలా అది చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలీదు. అది మాత్రం ఇలాంటి కరెంటు వల్ల ప్రమాదాలు, ఈ పిల్లలు వాళ్ళ రక్షణ కోసం ఈ కర్రతోని లేపుతున్నారు, లేపిన వాళ్ళ పడిపోతున్నారు. కారణం ఏంటంటే కరెంట్ షాకు. కరెంట్ అనేది ఏ రోజు ఏం తగులుతుందో, ఎలా చనిపోతారో అది మనమే ఊహించలేము. ఒకరిని రక్షించాలని ఇంకొకటి వెళ్తుంటాడు, అలాగా ఆడిని రక్షించిపోయి ఈడు చనిపోతుంటాడు. అలాగో ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు. దయించి వినాయక ఊరేగింపు రోజు, వినాయక నిమజ్ఞం రోజు ఇలాంటి పనులు చాలా జరుగుతుంటాయి. వినాయక చవితి రోజు ఏదో పండగ అనుకుంటాం, కానీ ప్రమాదాలకు మాత్రం చాలా జరుగుతూ ఉంటాయి. దయించి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ. ఈ కర్రలు ఊరేగింపప్పుడు మాత్రం బొమ్మలు తీసుకెళ్ళేటప్పుడు కరెంటు తీగలకు తగలకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఊరేగించేప్పుడు ఆ ఆనందంలో ఉండి ఈ లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోండి. మన కుటుంబాలను నష్టం చేసుకోవద్దు.